నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామంలో జరుగుతున్న సిసి రోడ్ల నిర్మాణ పనులు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రజాధనంతో నిర్మించాల్సిన రోడ్ల నాణ్యతను పూర్తిగా విస్మరించి కేవలం బిల్లుల కోసమే పనులు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్ణానంద ఆశ్రమం, అక్కమ్మ సెంటర్, స్టోర్ సెంటర్ నుండి పిల్లర్ హౌస్ వరకు, అలాగే చేపల మార్కెట్, సులేమాన్ సెంటర్, బండ్ల బజార్ నుండి స్ట్రేట్ గా ఉన్న రోడ్డు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్లు వేసిన వెంటనే కీరింగ్ కోసం పోసిన మట్టిని జేసీబీ తొలగించడం గమనార్హం. కాంట్రాక్టర్ భీమ్లా నాయక్ పనితీరుపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు పూర్తి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏళ్ల తరబడి మన్నికగా ఉండాల్సిన సిసి రోడ్లు ఒక్క వానకాలం కూడా తట్టుకోలేనంతగా దారుణంగా తయారవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది రోడ్డు నిర్మాణమా లేక అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను చూసి ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పనుల నాణ్యతపై విచారణ జరిపి బాధ్యతలపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అట్లా కాదు, అవును వాళ్ళు తీసుకున్నప్పుడు మేము అదే ఫాలో అయినాం. వాళ్ళు తీసినారు కదా. ఎవరు వాళ్ళు ఎవరయ్యా? ఎవరు చెప్పు ఎవరు? ఫోన్ చేస్తున్నారు. చెయ్యి ఫోన్ చేయి. అట్లా కాదు, మట్టిని పారత గీకిస్తారు కానీ జేసీబీతో గీకిస్తారా? అవి రెండు కొట్టింది. ఎవరు వాళ్ళు? సర్లే బాబు, ఎవరైతే ఇప్పుడు నేను చూసినా కాబట్టి నేను అడుగుతున్నా. అట్లా కాదు, పారత గీకుస్తా పోయే మట్టిని జేసీతో పెట్టి గీకుతారా? చెప్పండి, అట్లా చేయొచ్చా? వర్క్ ఆర్డర్లో ఉందా? జేసీబీతో గీకిమని చెప్పి ఎవడైనా మామూలుగా నీళ్లు పోసిన మట్టిని జేసీబీతో గీకించమని ఉందా? ఆయన గీకించి నీకేం ఇచ్చింది కాదు. ఇప్పుడు అట్లా గీకియచ్చా? ఇప్పుడు జేసీబీతో పారత గీకే మట్టి పోయేదాన్ని జేసీబీతో గీకిస్తారా? అట్లా చేయొచ్చా? వర్క్ ఆర్డర్లో ఉందా?